కూలీ మూవీ చూశాను. కూలీ మూవీ అయితే ఇచ్చి పడేసాను నాగార్జున గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూలీ. అందరిని వింటేజ్ యాక్టర్ని చూపెట్టాడు. ఒక రజనీకాంత్, ఒక నాగార్జున, ఒక ఉపేంద్ర, ఒక అమెరికాన్, అందరికీ ఒక వింటేజ్ మూవీ ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజు. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవు అన్న. లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ పెట్టాడు అన్న. దశావతారం సినిమా తీశాడు కమల్ హాసన్. ఈ మూవీలు ఎరగొట్టింది శృతి హాసన్. ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజు. అయితే తమిళోళ్ళదే సినిమా డామినేషన్ మాత్రం మన నాగార్జునది. 1000 కోట్ల ఫిల్మ్ ఏదైనా ఉందంటే తమిళోళ్ళకి అది నాగార్జున పేరు చెప్పుకోండి. ఎందుకంటే తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం తలలే తెగ నరికేస్తాం అన్నట్టు యాక్టింగ్ చేశాడు నాగార్జున. మాత్రం చంపి పడేశాడు. చైకి అఖిల్కి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జున గారికి ఉండదు. చైతన్యకి కొడుకు పట్టచ్చు, అఖిల్కి కొడుకు పట్టచ్చు. వాళ్ళని కూడా డామినేట్ చేసేలాగా ఆయన ఫిజిక్స్, ఆయన కట్అవుట్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్వాగ్, ఆయన వాయిస్ ఇచ్చి పడేశాడు నాగార్జున. మాత్రం నాగార్జున కోసం ఒక్కసారి కాదు, ఈ సుత్తి సీన్ కోసం మాత్రం 100 సార్లు చూడొచ్చు మూవీ. అంత బాగుంది. డే 1 ఇండియా వైజ్గా 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇది నేను చెప్తున్నా. నాగార్జున గారి ఏజ్ 65 కోట్లు, దానికి డబల్ చేసుకుంటూ 130 కోట్లు తెలుగులో కలెక్ట్ చేస్తుంది. తమిళ్లో 150 కోట్లు. అమెరికన్ గారి వయసు 60 సంవత్సరాలు, బాలీవుడ్లో 60 కోట్లు. అన్ని విధాలు చూసినా కానీ ఇచ్చి పడేశాడు మన నాగార్జున లేకపోతే ఈ మూవీ లేదు. రజనీకాంత్ గారి కంటే నాగార్జున క్యారెక్టర్ బాగుందంటారా? రజనీకాంత్ గారే ప్రెస్ మీట్లో చెప్పారు నాగార్జున ఎందుకు పెట్టావయ్యా అని. అంటే ఆయన అంత గ్లామర్ రోల్లో ఉన్నాడు. నాగార్జున గారి రోల్ వేరే లెవెల్. ఆయన 6 ప్యాక్ ఇంకా అలాగనే దాగుంది. రజనీకాంత్ని డామినేట్ చేశాడు వాస్తవంగా చెప్పాలంటే. కూలీ 1000 కోట్స్ ఫిల్మ్ బ్రో 1 వీక్లో. వార్డు అంటే తండ్రి కొడుకులు పోటీ పెట్టకూడదు. ఎందుకంటే నాగార్జున ఒక తండ్రి కొడుకు స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. రుతిక్ రోషన్కి యాక్టింగ్ నేర్పించింది మన రజనీకాంత్. ఓకేనా? ఇప్పుడు అయ్యా కొడుకులు పోటీ పెట్టకూడదు కదా. తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు వాడుకున్నారు. ఎలా వాడుకున్నారని నేను చెప్తా. నాగార్జున పట్టకెళ్ళి 1000 కోట్స్ ఫిల్మ్ కొట్టారు తమిళ వాళ్ళు. బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పట్టపై ఇండస్ట్రీ కొట్టారు. మొత్తానికైతే మన తెలుగు వాళ్ళని ఎలా వాడుకోవాలో అవతల వాళ్ళకి తెలుసు కానీ మన వాళ్ళకి తెలియదు. రాజమౌళి గారు ఒక్క క్యారెక్టర్ నాగార్జున గారికి ఇవ్వండి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఒక్క కాదు, అసలు స్క్రీన్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి. చూస్తుంటే నాగార్జున గారి కోసం. నాగార్జున డై హ్యాడ్ ఫ్యాన్స్ కాదులే కానీ ఆయన మా నాన్నగారి ఫ్యాన్. ఇప్పుడు నాగార్జున గారి లెంత్ వేరే లెవెల్. ఆయన క్యారెక్టర్ వేరే. ఇచ్చి పడేశాడు. ఎల్సీలో భాగం ఏంటి? ఎల్సీఓ మొత్తం ఇందులోనే ఉంది. ఎల్సీలో భాగం ఉంటాయి. ఇచ్చి పడేశాడు. లోకేష్ కనకరాజు గారు మాత్రం నెక్స్ట్ ఈ మూవీ రజనీకాంత్ వెనక ఎవరున్నారు? ఒక మెగాస్టార్, ఒక బాలయ్య బాబు, ఒక ప్రభాస్. ఆయన గ్లామర్ రోల్ కోసం చెప్పాడు. అనుష్క ఇది మూవీలో రవితేజ మన రజనీకాంత్ చెప్పారు. ఇచ్చి పడేశారు. మూవీ మాత్రం వేరే లెవెల్. నీ సినిమా చూసిన మొక్కమా? ఎప్పుడైనా ఏ సినిమా చూసినావు చెప్పు. నువ్వు ఏం కదా నచ్చలే నీకు? నువ్వు సినిమా చూసినావు? నువ్వు సినిమా చూసినావు? సినిమా ఆగమ్మా మేడం. మన చెప్తానా నీకు? సినిమా ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? ఏ సినిమా చూసిన మొక్కమా? చెప్తా చెప్పు సార్. లంగున్నావు సినిమా వాటు సినిమా రితిక్ రోషన్ గారు ఎంట్రీ ఎట్లుంటుంది భయ్యా? ఇట్లా నీకు చెప్తా. ఏం టెన్షన్ పడక రావే అనా. బాధపడకు. చెప్తా నేను అయితే నువ్వు వెళ్ళిపో. నువ్వేం చెప్తావు చెప్పు. నువ్వు వెళ్ళిపో. నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. 100% అన్నా ఏమన్నా ఒపీనియన్ అన్నా ఎన్టీఆర్ కోసమే 5 పాయింట్ ఇవ్వాలి. ఈ గాడి 1.5 ఇస్తా అంటే చిల్లరగా ఏమన్నాను నేను? ఈ గాడిద కొడుకుకి ఏమన్నా చెప్పు. వాడు సినిమా ఏమన్నా చూసినాడు? ఏమన్నా సినిమా చూసినా మొక్కమా? అటు పట్టదరా సాలేగాంది. నేను చెప్తా చూడు భయ్యా. ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు. ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు. పొట్టాడు అంటాడు. పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి, అభిమానం అయి ఉండాలి. ఈ సినిమాలు ఉంటాయి ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు. నేను చెప్తున్నా చూడు. ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు. ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ గాడిది గారి సినిమా చూడలే, ఏం చూడలే. ఆడు ఫేక్ రివ్యూస్. వానికి ఏం చెప్పాలి నేను? చెప్పాక అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది. ఎక్సలెంట్ అక్క. డ్యాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లోయింగ్. పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది. పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటుంది. ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది. అది నాకు నచ్చలే. మిగతాదంతా టోటల్ స్క్రీన్ ప్లే ఇట్లా తీసిండమ్మా. అది ఇట్లా ఉరుకుతుడు అక్క, ఇట్లా ఉరుకుతుడు అమ్మ. ఎక్సలెంట్ సూపర్. ఎన్టీఆర్ అన్న
ఫైట్ అర్థమైందక్క. బాలకృష్ణ మించి బాలకృష్ణ పనికాడు. బాలకృష్ణ గుద్దుతే నేను చెప్తా చూడు. బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్. మన రితిక్ రోషన్ దుమ్ 1 దుమ్ 2 అదేదో సినిమా ఆ రొటీన్ యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్. సాంగ్స్ నచ్చలే. మిగతాది జబర్దస్త్. నేను ఇప్పుడే వాటో సినిమా చూశాను. సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్ మూవీ. హలో గురు, ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు, వేరే లెవెల్ సినిమా, సూపర్. అసలు రితిక్ రోషన్ గారు అసలు ఆ బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఇట్లా చూస్తే అసలు డామినేట్ చేశారు రితిక్ రోషన్ గారికి. ఆయన రొటీన్ గా చూస్తాం మనం. రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరి అదే బక్కగా ఉంటాడు, అదే డాన్స్ చేస్తాడు. కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది అక్క. నువ్వు చూడవు చూసినా ఎట్లుంది. దేవర సినిమా ఒక యాక్టింగ్ ఉంటుంది. మన ముదిరాజ్ అన్న లాగా చేపలు పట్టేది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు. సేమ్ అదే హైట్, అదే బక్కగా. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు. ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు. మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు, నెగిటివ్ విలన్. ఫైట్స్ మాత్రం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ బంప్స్. బాలకృష్ణ అఖండ వేరు ఎంట్రీ ఇచ్చారు. అందరిది ఎలివేషన్స్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అన్ని సరిపోయినాయి. చాలా బాగుంది మూవీ, చూడండి. అఫ్ కోర్స్ చాలా బాగుండేది, అంతే, ఇంకేం చెప్పలేను. ఉపేంద్ర అయితే వస్తాడు, అప్పుడు ఉంటుంది, మీకు అందరికి ఉంటుంది. మీరు చూడండి డైరెక్ట్గా. అసలు చెప్తున్నా కదా, ప్రతి క్యారెక్టర్ ఎంట్రీకి అందరిది సరిపోయింది. కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చారు అందరూ. అనిరుద్ధ్ అని ఇచ్చి పడేసాడు, చెప్తున్నా కదా. హీరోయినా ఉన్నారు, వాళ్ళ సటిల్ రోలే. కానీ మోనికా సాంగ్ అసలు ప్లేస్మెంట్ ఇంకా బొరాన్ ఉంటుంది, చూసుకోండి. మరి ఏ మూవీకి వెళ్ళారు? వార్కి వెళ్ళారు, కూలీకి వెళ్ళారండి? వార్ టూ వెరీ నైస్, వెరీ నైస్, సూపర్, వెరీ గుడ్. మరి హితిక్ రోషన్ గారు ఎలా ఉన్నారండి? యాక్టింగ్ ఆయన ఎలా ఉంది? హిందీ అసలు హితిక్ రోషన్ యాక్టింగ్ कैसे? ऋतिक रोशन बेस्ट, always dance too good, very good. Okay, how is NTR? NTR my good friend, very good friend, very good. Okay. Very All good about acting. movie? Very nice movie, very fantastic, very suspicious, and This movie was engaging? This movie was very engaging. Very engaging movie. Yeah. Okay. How is the dance? How is NTR dance? Best. Triple R mein we saw that, and same continues in War 2. Rating bolo. 10 on 10. Yeah. How much rating? 10 on 10. What is the favorite scene for you? The dance. The dance, the song. How is fight between the NTR and how is the fight between Pan India level? Yeah, come here and tell what is the concept. The fight between NTR and Hrithik Roshan was the best part of the whole movie as per my... When they clubbed and the suspense was done that they are brothers, that was the best. Okay, how is the conclusion? It's a super movie. You should watch the movie. You should watch it. You might. You should see the movie and know. What is the favorite sequence or scene? I just told when they became brothers and the suspense was done, and when they joined together, that was the best. In the Pan India level, how it is going Very to good. The movie is very good. It's awesome. You can see it and enjoy it. It's only a one-time movie. After that, you'll know. But there's a lot of Might be. entry scenes. బాగుంది. చాలా బాగున్నాయి అన్న. మీరు ఎల్సీఓ కాదో మళ్ళీ చూడండి, మంచిగా చెప్తారండి. చూద్దామన్నా, మీకు మీరే చెప్పాలి. నాగార్జున యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీలు బాగున్నాయి, లైక్ ఇంకా అన్ని బాగున్నాయి. అమీర్ ఖాన్ మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయరు, అంత మంచిగా చూపిస్తారు, బాగుంటుంది మంచిగా. మోనికా సాంగ్ మీరు చూడండి కదా, చూసి చెప్పండి ఎంత మంచిగా ఉంది. మీకు తెలుసు సూపర్ స్టార్ తలైవర్ ఎప్పుడు ఎలా ఉంటారు, తలైవా అంతే. మీరేం చెప్తారు? అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకిద్దరిని చూస్తారు, మంచిగా ఎంజాయ్ చేయండి మూవీలో అందరూ. చూడండి అందరూ వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఓకే బాయ్. రగ్గెడ్ మ్యాచ్ లుక్ ఇచ్చారు, ఎందుకంటే ఓ వీధి కుర్ర పెరిగి ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ లుక్ ఇచ్చారు. బాగున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కూలీ అనేది కంప్లీట్గా డిఫరెంట్ మూవీ, నేను ఇంకా చూడలేదు. బట్ కూలీ అనేది లోకేష్ కనగరాజు, 5 సూపర్ స్టార్లు, అమీర్ ఖాన్, ఇది హృతిక్ రోషన్
జూనియర్ ఎన్టీఆర్. అండ్ అయాన్ ముఖర్జీ ఫెంటాస్టిక్ డైరెక్టర్, మనకు తెలుసు బ్రహ్మాస్త్ర. టెక్నికల్గా గ్రాఫిక్స్ ఈ మధ్యన చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ తేలిపోతున్నాయి. గ్రాఫిక్స్ ఎక్కడ ప్రాబ్లం లేదు. యాక్షన్ కొరియోగ్రఫీ ఫెంటాస్టిక్గా ప్లాన్ చేశారు, ఎక్కడ బోర్ కొట్టలేదు. బ్యాలెన్స్ చేశారు. ఇద్దరిని బ్యాలెన్స్ ఎలా చేశారంటే స్క్రిప్ట్లో బ్యాలెన్స్ చేశారు. అంటే ఇప్పుడు యాక్టింగ్ వైజ్గా ఎన్టీఆర్ డామినేట్ చేశాడు, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా అతనికి చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ దొరికింది. ఈయన డైరెక్ట్ హీరోయే, ఫస్ట్ నుంచి ఎవరిదాకా హీరోయే. ఎన్టీఆర్ మనకి విలనా హీరోవా, చెడ్డాడా మంచాడా, మధ్యలో ఒక ఏమంటారు హృదయం కలిసి వేసిన ఒక చిన్న పిల్లాడు, భయంకరంగా చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ చేశాడు. ఫైట్సే హైలైట్ సినిమా. యాక్షన్ కొరియోగ్రఫీ ఫస్ట్ ఒక జపాన్ ఫైట్ సీన్, అంటే మొత్తం స్వాడ్స్తో చేశారు, ఫెంటాస్టిక్గా ఉంది. అసలు ఎన్టీఆర్ హీరోని ఎత్తుకుందని చివరి వరకు అంటే మధ్యలో తెలిసినా మరి అది చూడండి, మరి సినిమా చూస్తేనే కదా తెలుస్తుంది. నేను చెప్పేమంటే చెప్పేస్తాను కానీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఎవరు హీరోని అడుగుతున్నారా, ఎవరు బాగా చేశారని అడుగుతున్నారు. ఎవరు బాగా చేశారంటే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఏమో ఇతను, యాక్షన్ సీక్వెన్సెస్లో హృతిక్ రోషన్ బాడీ అది చాలా బాగున్నాడు, ఆయన డామినేట్ చేశాడు. బట్ ఓవరాల్ క్యారెక్టర్ యాక్షన్ వైజ్ ఎన్టీఆర్ డామినేట్ చేశాడు.